దేవునితో సహవాసం చేస్తే శ్రమ వచ్చినప్పుడు ఎందుకు నిలబడలేకపోతున్నారు? యోహాను గారు సిలువ దేనికి సాదృశ్యం అంటే, సిలువ ఎదుటి నిలబడ్డాడు. యేసు ప్రభువు వారు సిలువ మీదకి ఎక్కాడు. అయినప్పటికీ చివరి వరకు యోహాను గారు ఉండగలిగాడు. ఈరోజు దేవునితో సహవాసం చేస్తే మనం కూడా నీ శ్రమలో నిలిచి ఉంటావు. నీ శ్రమ ఎదురు నువ్వు నిలిచి ఉంటావు. సిలువ శ్రమకు సాదృశ్యం, సిలువ శోధనలకు సాదృశ్యం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో, మరి నీవు దేవునితో సహవాసం చేస్తే శ్రమలో నిలిచి ఉన్నావా? ఏదైనా చిన్న కష్టం వస్తే ఏం దేవుడో ఏందో అన్నయ్య. ఎక్కువ ఎవరికి వస్తాయా అమ్మ అంటే, ఇప్పుడు ఉపవాస దినాలు ఉన్నాయి కదా, మీరు ఉపవాసం చేస్తున్నారు కదా, ఉపవాసం చేస్తున్నప్పుడే ఏదో ఒక శోధన వస్తుంది. ఉపవాస దినాలకు దేవునితో ఉన్నప్పుడే శోధన వస్తుంది. మరి నిలిచిందా? ఇప్పటికి ఎన్ని రోజులు అయింది మీరు చేసి? నేను ఉదాహరణకు అంటున్నానండి, దయచేసి ఎవరన్నా ఉంటే, మరి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన మానుకున్నావా? దేవుని ఎదుటి నిలవలేకపోయావా? దేవునితో సహవాసం సరిగా లేదు. ఇక్కడ అంటున్నాడు, మాతో కూడా మీరు సహవాసం చేయాలంటున్నాడు. మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. దేవునితో మన సహవాసం చేస్తే శ్రమలో ఉన్న పరిపూర్ణమైన సంతోషించగలం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా! ఏది ఉన్నా లేకపోయినా సంతోషంగా పరిపూర్ణంగా దేవునితో సంతోషంగా గడపగలం. ఎందుకయ్యా అంటే ఆయన సహవాసం ఏం చేస్తుందంటే తమ్ముడా, ఆయన సహవాసం మనకి పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తుంది. అది కష్టమైనా, అది కన్నీరైనా, అది బాధ అయినా, అది వేదనైనా, అది రోగమైనా, అది కుదరనిది ఏదైనా, దేవునితో సహవాసం చేస్తే ఆ జీలే వేరండి. దేవునితో సహవాసం చేస్తే ఆ సంతోషమే వేరు. చెల్లిమా, నేను చిన్న మాట చెప్తాను. నాకు ఉదాహరణకి చెప్తున్నానంటే, మా దేవుడు మాతో సహవాసం చేస్తున్నాడు, మేము ఆయనతో సహవాసం